చూస్తున్నారు కదండి, ఇదైతే కాణిపాకం అండి. అంటే కాణిపాకం ఈ అవుటర్ పార్కింగ్ అనమాట. మన దేవుడి సాంగ్లు అయితే ఏమి వినపడడం లేదు, కానీ క్రిస్టియానిటీ మాత్రము పక్కన చర్చ్ ఉన్నట్లుంది. అసలు ఇంత సౌండ్స్ పెట్టుకొని వాళ్ళు మత ప్రచారం అనేది ఎంత బాగా చేసుకుంటున్నారో చూడండి. మన హిందువులు ఎంత బాగా పైగా ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇంక మనమే ఆలోచించుకోవాలి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంతసేపటికి వాళ్ళ మీద పడి సావడం కాదు. ఫస్ట్ మనలో ఏం మైనస్లు ఉన్నాయో మనం చూసుకోవాలి కదా. కాబట్టి గట్టిగా పట్టించుకోవాలండి, లేకపోతే చాలా కష్టం. హిందువులు ఇంకా కూడా యూనిటీ అవ్వకపోతే కనీసం చేయాల్సినవి చేస్తే కదా. కాణిపాకం అనమాట, అంటే మెయిన్ టెంపుల్ ఇక్కడే ఉంది, మెయిన్ టెంపుల్. సో వినండి ఒకసారి. అది మన ప్రవచనాల కంటే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. మన దరిద్రం అట్లుంది పరిస్థితి. పైగా ఈరోజు కాణిపాకంలో అది కూడా వినాయక చవితి అండి. వినాయక చవితి రెండవ రోజు అసలు ఏం లేదు. అది మన పరిస్థితి, అది మన దుస్థితి. ఓన్లీ తెలుగులో కాదండి, తమిళ్లో కూడా మన వాళ్ళు కుమ్మేస్తున్నారు అనమాట క్రిస్టియన్స్. ఏం కరమో ఇంకన్నా తెలుసుకోవాలండి, లేకపోతే కష్టం. అమ్మో ఇడెవడో రానా వయసులో అంటున్నాడు. అదండి మన పరిస్థితి, ఏం చేయలేం. కాబట్టి ఇదే విషయం, ఎంత తిన్నా ఇదే పరిస్థితి కానండి. కాబట్టి స్పందించండి. ఉండే హిందూ సమస్యలని చెప్పుకొని ఊరికే డబ్బులు తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీతి న్యాయ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చేస్తున్నారో లేదని వాళ్ళకి మాత్రమే తెలుసు. చుట్టూ జనాలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ అయితే వేస్తూ ఉంటారు. పిచ్చి జనాలు కదా కాబట్టి మీకు జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి పట్టించుకోండి దయచేసి. జై మహాకాళి, జై శ్రీరామ్, జై హింద్.